ప్రైస్ ద లార్డ్. మే 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప వలననే మనకు సహాయం కలుగుచున్నది. అవసరాల్లో సహాయం కొరకు మనము కనికరము పొందుచున్నాము. ఈలాగున యెహోవా కొరకు కనిపెట్టువారు పక్షిరాజు వలె తమ బలంను నూతనపరచుచు రెక్కలతో పైకి ఎగురుదురు, అలయక ఇందురు. దేవుడు అలసిన వారిని తన తగిన సమయంలో దయతో బలపరుస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే చూపు ద్వారా కాక విశ్వాసము ద్వారా క్రైస్తవులు క్రీస్తునందు దృష్టి కలిగిన వారై నడువవలెను. హృదయమునందు కదిలింపబడక ఉత్సాహపరిచే ఆయన మాటల యందు నమ్మిక ఉంచవలెను. బాహ్య పురుషుడు నిదానముగా బలహీనపోయినప్పటికీ మనలోని అంతరంగంలో ఉన్న వ్యక్తి దినదినము నూతనపరచుచున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.